వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అంబులెన్స్ అంటే ప్రతి పేదవాడి గుండెల్లో ఒక చప్పుడు అని చెప్పుకోవచ్చు. ఎక్కడ యాక్సిడెంట్ అయినా అంబులెన్స్ ముందు ఉండేది. అలాంటిది ఇక్కడ ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ 2 అంబులెన్స్ ని సీజ్ చేయడం జరిగింది. ఎందుకు ఏంటని పోలీసులను అడిగి తెలుసుకుంటే వాళ్ళకి ఫిట్నెస్ లేదు, కనీసం ఆర్సీ కూడా లేదు. ఇక్కడ అంబులెన్స్ లో ఫుడ్ డెలివరీ చేస్తున్నారనేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయనేసి కూడా సీజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు, ఆర్టీఓ పోలీసు వాళ్ళు. సో అంబులెన్స్ కి ఫిట్నెస్ కూడా లేదు, అట్లీస్ట్ డ్రైవర్ కూడా లైసెన్స్ లేదనేసి కూడా పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇంత నిర్లక్ష్యమా? ఎవరు నిర్లక్ష్యం? హాస్పిటల్ నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళ డ్రైవర్ల నిర్లక్ష్యమా? అంబులెన్స్ అంటే ప్రతి పేదవాడు ఎక్కడ యాక్సిడెంట్ అయినా ముందుండే అంబులెన్స్, అలాంటిది ఇక్కడ సీల్ చేయడం జరిగింది ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు అయితే. సో వాళ్ళ మాటల్లో ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్, అంబులెన్స్ సీల్ చేయడం. ఎందుకు సీల్ చేశారు? రెగ్యులర్ గా మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం చాలా బండ్లు ఫిట్నెస్ లేకుండా లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయనే సమాచారంతో స్పెషల్ గా మేము ఒక టీమ్ ని ఫామ్ చేసేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. అందులో మోస్ట్లీ ఇది అంబులెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే వాటికి ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ ఉండవు. రోడ్డు మీద వాళ్ళు తీసుకెళ్తుంటే ఎవరు కూడా పోలీసు వాళ్ళు ఆపరు, ఎందుకంటే పేషెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని పర్టికులర్ గా అన్ని ఉండాలి కాబట్టి వాటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. అందులో భాగంగా ఒక 2 బండ్లు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఫ్రైడే నాడు సీజ్ చేయడం జరిగింది. అవి వాటికి డాక్యుమెంట్ పరిశీలిస్తే వాటికి ఫిట్నెస్ లేకపోవడం, అలాగే కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ చూపించకపోవటం, ఈ ఆక్సిజన్ సిలిండర్స్ లేకపోవటం, ఇతర కారణాల చేత వాటిని సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్న వెనక బండ్లు అవే. ఇలానే ఇంకే బండ్లు ఉన్నా సరే మేము స్పెషల్ డ్రైవ్ ద్వారా సీజ్ చేయడం జరుగుతుంది. తదనుగుణంగా అందరూ మీ వాహనాలు అదే అంబులెన్స్ కావచ్చు, ఇంకే ఏ వాహనాలైనా సరే మీరు బండ్లు సరైన డాక్యుమెంట్స్ పెట్టుకొని, ఫిట్నెస్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, తర్వాత అంబులెన్స్ లో అయితే ఆక్సిజన్ సిలిండర్, ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఆ వాహనాల్లో ఆ పేషెంట్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తప్ప వేరే ఏమి క్యారీ చేయడానికి వీలేదు. అంబులెన్స్ లో ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని అంబులెన్స్ కానీ హాస్పిటల్స్ లో ఎవరైనా హైర్ తీసుకుంటే కూడా అంబులెన్స్ హాస్పిటల్ వాళ్ళే బాధ్యత వహించి వాటన్నిటిని సరిగ్గా డాక్యుమెంటేషన్ ఉంటేనే మీరు అలౌ చేయమని ఈ ఆర్టీ తరఫున మేము కోరుతున్నాం. ఇంత నిర్లక్ష్యానికి ఎవరు కారణమై ఉండొచ్చు? ఎవరు నిర్లక్ష్యం ఉండొచ్చు సార్? హాస్పిటల్ వాళ్ళు హైర్ చేసుకున్నారు కాబట్టి దాదాపు వాళ్ళు చూసుకోవాలి వెహికల్స్ లో ఏముంది ఏం లేదు. ఇప్పుడు మన సొంత వాహనానైనా మనం బయటికి తీసే ముందు బ్రేకులు ఉన్నాయా లేదా సరైన డాక్యుమెంట్లు ఉన్నాయా లేవి చూసి బయటికి తీసుకెళ్తాం, హెల్మెట్ లేనిది బయటికి వెళ్ళాం. అదే పద్ధతిన ప్రతి హాస్పిటల్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న అంబులెన్స్లలో ఒక సరైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా, అవి ఎక్స్పైరీ డేట్ అయినాయా లేవా, వ్యాలిడ్ ఉన్నాయా లేవా డాక్యుమెంట్స్, ఆ వెహికల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా, ఆ వెహికల్ నడిపే మనిషి సరైన డ్రైవరా కాదా, అతను డ్రంక్ అండ్ డ్రైవ్ పొజిషన్ లో ఉన్నాడా, డ్రంక్ చేయకుండా ఉన్నాడా, వాడికి లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానిది. నెక్స్ట్ పనిష్మెంట్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఆర్సీ లేదు, ఫిట్నెస్ లేదు కదా, ఇలాంటి అంబులెన్స్ లో చాలా రోడ్ల మీద తిరుగుతాయి అని మీరు అంటున్నారు కదా, నెక్స్ట్ ఏముండబోతుంది వాళ్ళందరికీ? మోటార్ వెహికల్ చట్ట ప్రకారం ఏదైతే పనిష్మెంట్స్ ఉంటాయో అవన్నీ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేస్తాం మేము. ఫర్ సపోజ్ ఇప్పుడు ఫిట్నెస్ లేదు, ఫిట్నెస్ పైన నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ అతని దగ్గర నుంచి జవాబు వచ్చిన తర్వాత దానికి ఫైన్ వేయడమా లేదా రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ నోటీస్ వేయడం అనేది చూసి దాని వెయిటేజ్ కేస్ ఆఫ్ ది వెయిట్ బట్టి దాని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వెల్నెస్ హాస్పిటల్ మీరు పైన రాసే ఉంది కాబట్టి చూడొచ్చు. వెల్నెస్ హాస్పిటల్ కి సంబంధించిన వెహికల్స్ దీని మీద ఉన్న లోగో ప్రకారం అయితే అది చూపిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యంగా నడపడానికి రీజన్ ఏమైంది సార్? మరి వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళని అడగాలి. నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది అనేది వాయజమాన్ని అడిగితే తెలుస్తుంది. మేము అది ఫైండ్ అవుట్ చేయగలిగాం. అలాంటి వెహికల్స్ ఇంకేమన్నా ఉంటే కూడా మేము మా స్పెషల్ డ్రైవ్ ద్వారా మేము కాన్సన్ట్రేట్ చేసి తప్పకుండా సీజ్ చేయడం ఇది ఒక హెచ్చరికలుగా భావించాలని నేను అందరి హాస్పిటల్ వారిని కోరుతున్నాను. ఈ హాస్పిటల్ పైన నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయబోతున్నాం? హాస్పిటల్ మీద చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు. మేము ఓన్లీ వెహికల్స్, మోటార్ వెహికల్ చట్ట ప్రకారం ఏదైతే చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకుంటాం. ఇదే అంబులెన్సెస్ లో కొన్ని చోట్ల ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారని ఒక పెద్ద అది ఫుడ్ సప్లై. అంబులెన్స్ ఇస్ మెంట్ ఫర్ ఓన్లీ క్యారింగ్ పేషెంట్స్. దాంట్లో ఏ విధమైన తీసుకుంటే వాళ్ళు వైలేషన్ చేసినట్టే. దాని మీద ఆర్సీ మీద నోటీసులు ఇస్తాం.
జవాబు వచ్చిన తర్వాత దాన్ని ఏ విధమైన చర్యలు తీసుకుంటామో దాని తదుపరి చూద్దాం. సరే, ఏదైతే అంబులెన్స్ పట్టుకున్నారు ఇప్పుడు, అది ఎవరైనా ఇన్ఫర్మేషన్ తో మీరు దీన్ని చేశారా, లేకపోతే స్పెషల్ డ్రైవ్ మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి రెగ్యులర్ గా. ఎవరు కంప్లైంట్ లేదు. జనరల్ గా మాకు వచ్చే కంప్లైంట్లు ఫిట్నెస్ లేవు ఇవే కాదు, ఇంకా మీరు చూస్తున్నారు ఇక్కడ వాహనాలు ఇవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ లో పట్టుకున్న వెహికల్స్, పర్టికులర్ గా అని లేదు. మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు ఈ అంబులెన్స్ కూడా ర్యాండమ్ గా చెక్ చేస్తాం. ర్యాండమ్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వెహికల్స్ కాబట్టి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇంత ముందు కూడా చేసాము, వాళ్ళు సరిదిద్దుకున్నారు. ఇప్పుడు ఇవి సరిదిద్దుకోలేదు కాబట్టి ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇక ముందు కూడా మరి రెగ్యులర్ చెకింగ్ అనేది ఉంటుంది. ఇది ఎవరో కంప్లైంట్ చేస్తే చేయడం అనేది ఏం లేదు, వాలంటరీగా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ రెండు అంబులెన్స్ కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి మాకు ఫిట్నెస్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పేస్తే మళ్ళీ వీటిని వదిలేస్తారా? డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాం. వెరిఫై చేస్తే ఆయన చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. ప్రస్తుతం ఎట్ టైమ్ ఆఫ్ చెకింగ్ వాళ్ళు చూపించలేదు కాబట్టి బండ్లు సీజ్ చేయడం జరిగింది. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ వస్తే అప్పుడు ఏం ప్రొవిజన్ ఉంది, పెనాల్టీ ఏమైనా వేయాలా, ఎట్ టైమ్ ఆఫ్ చెకింగ్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి పెనాల్టీ ఇంపోజ్ చేయాలని చూసి అండర్ సెక్షన్ 86(200) ప్రకారం ఏం చట్టం తీసుకోవాలి తీసుకుంటాం. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఇట్లా ఫిట్నెస్ లేకుండా నడపడం, ఆర్సీ లేకుండా, లైసెన్స్ లేకుండా నడిపే వాళ్ళ డ్రైవర్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇది ముఖ్యంగా డ్రైవర్ల నిర్లక్ష్యమే అంటే ఒప్పుకోవడానికి ఉండదు. చట్టం ప్రకారం ఓనరు బాధ్యుడే, డ్రైవరు బాధ్యుడే, ఇద్దరు బాధ్యుడే. ఇద్దరికి మేము చెప్పేది ఒకటే, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని మీ వెహికల్ యొక్క వాహనం యొక్క డాక్యుమెంట్స్ అన్ని సరి చూసుకోండి. మీరు బండి బయటకి తీసే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటేనే బయటికి వెళ్ళిన, లేకపోతే తదుపరి చర్యలకు మీరు సిద్ధమై ఉండాల్సిందే. ఏవైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర లైసెన్స్ కూడా లేదని చెప్పేసి విన్నాం. మరి వాళ్ళకి లేదు కాబట్టి సీజ్ చేసామండి. వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ తీస్తే తెలియాలి. ఆ డ్రైవర్ కూడా దాంట్లో మేము చెక్ రిపోర్ట్ రాసే దాంట్లో డ్రైవర్ డీటెయిల్స్ కూడా రాస్తాం, ఫిట్నెస్ డీటెయిల్స్ రాస్తాం, ఓనర్ డీటెయిల్స్ రాస్తాం. కాబట్టి అతను వచ్చి ఒకవేళ ఆ పేరు గల వ్యక్తి వచ్చి మా దగ్గర డాక్యుమెంట్స్ ఒరిజినల్ చూపిస్తే మేము అప్పుడు దాని మీద తదుపరి చేయలేదు. ఎట్ ద టైమ్ ఆఫ్ చెకింగ్ చేయలేదు కాబట్టి నామినల్ పెనాల్టీ అన్న వేసి చేస్తాము. ఒకవేళ మన దగ్గర లైసెన్స్ లేదంటే మేజర్ పెనాల్టీకి వెళ్తాం. అటువంటి వాళ్ళు మళ్ళీ లైసెన్స్ తీసుకుని వచ్చి ఇదే ప్రొఫెషన్ లో ఉంటే వాళ్ళు మీరు ఎలా చేస్తారు? ఎలా చేయం కదండి. ఇప్పుడు చట్టం అయితే చెప్తుంది కదా, రిపీటెడ్ అఫెన్స్ చేస్తే ప్రాసిక్యూషన్ చేయాలి. ఫస్ట్ అఫెన్స్ వారికి పెనాల్టీ ఉంటుంది, సెకండ్ అఫెన్స్ వస్తే ప్రాసిక్యూషన్ చేస్తాం, కోర్టుకు అప్పచెప్తాం. కోర్టులో వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటాం వాళ్ళు తీసుకుంటాం. ఇలాంటివి ఎన్ని దొరుకుతాయి సార్? మంత్లీ ఫిట్నెస్ లేని అంబులెన్స్ కావచ్చు, ర్యాండమ్ అన్ని చేస్తాం. అన్నిట్లో ఇది ఒక భాగం. ఈ 1, 2 అని కాదు, రెగ్యులర్ గా చేస్తున్నాం. ప్రతి చెకింగ్ లో, ప్రతి డైలీ చెకింగ్ లో ఫిట్నెస్ అనేది మ్యాండేటరీగా చెక్ చేస్తాం. అది అంబులెన్స్ కావచ్చు, లైట్ గూడ్స్ వెహికల్ కావచ్చు, ఇంకేదైనా వెహికల్ కావచ్చు. ప్రతి వెహికల్ ని మేము ముందు చెక్ చేస్తే ఫిట్నెస్, ఇన్సూరెన్స్, లైసెన్స్ ఇవన్నీ కూడా సరి చూసుకొని కేసులు రాస్తాం. ఏది లేకపోయినా కేసు రాయటం. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కేసు, దీన్ని కోర్టుకి ఏమైనా సబ్మిట్ చేస్తారు సార్? డాక్యుమెంటేషన్ రావాలి కదా, డాక్యుమెంటేషన్ చట్టంలో ఏముందో దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం. ఓకే సార్.